ధ్యానముగా దేవుని యొక్క మాటలను మనం ధ్యానము చేసుకుందాం. ప్రియులారా, మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 10-11 వచనములు ఈ విధముగా ఉన్నవి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగమును మన వెనికిడిలో దీవించునుగాక. ఆత్మ సహాయమును కోరుదామండి. మహోన్నతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధుడా, ఆదియు అంతమునయున్న మా దేవుడా, అద్వితీయమైన మా దేవుడా, సర్వ సమయములను మీ స్వాధీనంలో ఉంచుకొని సమస్త స్థలములను చూచుచు ప్రతి సమయమందు మీ నామమును జ్ఞాపకము ప్రభా, మీ నామమును జ్ఞాపకము చేసుకునే భాగ్యమును మాకు అనుగ్రహించుచు ప్రతి సమయమందు మీరు మిమ్మలను ఘనపరిచే భాగ్యం మాకు అనుగ్రహించినందులకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ప్రఖ్యాతిగాంచిన నామమును ఆశ్రయించుచు ఆరాధించుచున్నాం. తండ్రి మా మధ్యకు రండి నాయన. మీకు స్తోత్రములు. చదవబడిన లేఖనము మీది. మీరు మాకు అనుగ్రహించినటువంటి ప్రశస్తమైన ఈ సమయములో ప్రభా, మీ యొక్క ఘనమైన నామమును ఘనపరచుట కొరకు ఈ సమయమును ప్రభా, ఈ స్థలమును మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ప్రభా, కూడి వచ్చిన ప్రతి వారిని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుచున్నాను. ఈ యొక్క వాక్య భాగము ద్వారా మీరు మహింపరచుకొని ప్రభా, మమ్మల్ని అందరినీ జ్ఞాపకము చేసుకొని ఆశీర్వదించి అభివృద్ధిపరిచి నాయన నేటి దినమును అనుభవించుట కొరకు అనుమతించి అనుగ్రహించిన మా విమోచకుడా, మా పోషకుడా, మా పాలకుడా, మీకు స్తోత్రములు. ఇది నా ఆశీర్వాదములు మెండుగా కుమ్మరింప చేయమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకునమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదవబడిన లేఖన భాగము మనకందరికీ చిరపరిచింది. కూడి వచ్చిన మీరందరూ తెలివైన వారు, బైబిల్ పండితులు, అనేక మంది ఉపదేశకులు, ప్రభు యొక్క పరిచారకులు, ప్రభు యొక్క నామమును ఘనపరచుచు దేవుని పరిచర్యలో కొనసాగుచున్నవారు. మీ అందరిలో తెలివి తక్కువ వారిని నేను ఈ సమయమందు మీ మధ్యను ఈ విధముగా దేవుని యొక్క లేఖనమును ధ్యానము చేసి పంచుకొనుట దేవుడిచ్చిన భాగ్యముగా ఎంచి దేవునికి స్తోత్రములు చెల్లించచ్చు చదవబడిన లేఖన భాగమును గూర్చి ధ్యానము చేద్దాం. ప్రియులారా, చదవబడిన లేఖన భాగము మనందరకు తెలిసినదే. 6వ వాక్యము 7వ వాక్యము చూస్తే, ప్రియులారా, జ్ఞానులను గూర్చి అంతకు హేరోదు జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనపడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. ఆమేన్. థాంక్ యూ. జ్ఞానులను గూర్చి హేరోదు మహారాజు అక్కడ చెప్పిన మాట. ఆ జ్ఞానులు వచ్చి హేరోదు మహారాజును ఈ యొక్క నక్షత్రమును గూర్చి వాకబు చేయగా, ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి తన యొక్క ఉద్దేశమును వారికి తెలియజేసినప్పుడు, ఆ జ్ఞానులు జ్ఞానులను నడిపించుచున్న నక్షత్రమును ఆధారము చేసుకొని ఆ నక్షత్రము శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచెను అని లేఖనము చెప్పుచున్నది. వారు ఆ నక్షత్రమును చూచి ఆ నక్షత్రమును బట్టి
దేవుని యొక్క శక్తిని ఇక్కడ మనం 4వ వచనంలో చూస్తే, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. ఈ జ్ఞానులు ఈ యొక్క నక్షత్రమును చూచి రాజు యొక్క సముఖమునకు వచ్చి వారు వాకబు చేస్తా ఉంటారు. వారికి తెలియనప్పుడు ఆ యొక్క ఆయన దగ్గర ఉన్నటువంటి వారిని పిలిచి అడిగినప్పుడు ఆ ప్రవక్త ద్వారా ఇది వరకే వ్రాయబడి ఉన్నదని హేరోదు మహారాజుకు వారు వివరించి ఉన్నారు. ఏమిటి ఇది వరకు వ్రాయబడి ఉన్నది అంటే, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చాను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, ఇమ్మానుయేలు దేవుడు, ఇశ్రాయేలును తన ప్రజలను పరిపాలించే అధిపతి బెత్లెహేములో నుండి వచ్చినటువంటి ఒక ప్రవచనాన్ని, ప్రవక్త యొక్క లేఖనములను హేరోదు మహారాజుకి వివరించినప్పుడు ఆ హేరోదు మహారాజు జ్ఞానులను పిలిచి రహస్యముగా వారితో విషయము చెప్పి మనసులో ఒక ఉద్దేశమును పెట్టుకొని వారితో మాట్లాడి, ఆ శిశువును మీరు దర్శించి వచ్చి నాకు చెప్పిన ఎడల నేను కూడా దర్శిస్తానని చెప్పి కపటముగా చెప్పి ఉన్నాడు. అయితే ఆ చరిత్ర అంతా, ఆ విషయం అంతా మనందరికీ తెలుసు. జ్ఞానులను నడిపించినటువంటి నక్షత్రం. నక్షత్రమును అనుసరించి వచ్చిన వారు ప్రియులారా, ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి, వారు వచ్చి రావడము, మరియమ్మను చూశారు, శిశువును చూచారు. శిశువును చూచి వారు చేసిన పని ఏమిటయ్యా అంటే, శిశువుకు సాగిలపడి పూజించినట్లుగా మనము గమనిస్తా ఉన్నాం. జ్ఞానులైనటువంటి వారు శిశువును పూజించడం ఏమిటి? అప్పటి వరకు ఆ శిశువు ఆధిక్యత కలిగిన వ్యక్తిగా గాని, లేదా మహాత్మ్యములు చేసే వ్యక్తిగా గాని, లేదా అనేక మంది మీద ఆధిక్యత కలిగిన వ్యక్తిగా గాని అప్పటికి ప్రపంచములో గుర్తించలేదు. మొట్టమొదటిగా జ్ఞానులే ఆ నక్షత్రమును చూచి ఆశ్చర్యపడి ఆ యొక్క నక్షత్రమును అనుసరించి వచ్చి, ఆ నక్షత్రము ఎక్కడైతే వచ్చి ఆగిందో అక్కడికి వెళ్ళి వారు చూడగా వారికి కనబడిన దృశ్యం, ఆ అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి మరియమ్మను చూశారు, శిశువును చూచి సాగిలపడ్డారు. ప్రియులారా, వారు నక్షత్రమును వారికి మార్గము చూపించింది. అక్కడ నక్షత్రము, తల్లి అయిన మరియ, మూడవది శిశువు. ఆ శిశువు ఎవరు? ఆ శిశువుకు వారు సాగిలపడడానికి కారణం ఏమిటి? ఆ శిశువుకు సాగిలపడి పూజించి వారు అర్పించినటువంటి అర్పణం ఏమిటి? ప్రియులారా, ద్వితీయోపదేశకాండము 4వ వచనములో 19వ వచనము ఈ విధముగా ఉన్నది. సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరులు కొల్పబడి, నీ దేవుడైన యెహోవా సర్వ ఆకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహు జాగ్రత్త పరుడి. ప్రియులారా, దేవుడైన యెహోవా సర్వ ఆకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు సూర్య చంద్ర నక్షత్రములను సృష్టించినట్లుగా మనం ఇక్కడ చూడగలం. సూర్య చంద్ర నక్షత్రములను దేవుడు నిర్మించినట్లుగా, సృష్టించినట్లుగా మనము ఇక్కడ చూచినట్లయితే సర్వ ఆకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచి
పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండానట్లును మీరు బహు జాగ్రత్త పరుడు. లోకము ఏమి చేస్తుందయ్యానంటే సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రములను పూజిస్తూ ఆరాధిస్తూ గడుపుచున్నారు. కానీ ఆ సూర్య చంద్ర నక్షత్రములు అనగా నక్షత్రములు దేవుని యొక్క మహిమ కొరకు అవి సృష్టించబడ్డాయి. ఆకాశమందు వాటిని జ్యోతులుగా ఉంచిన దేవుడు ఆ నక్షత్రమును ఈ యొక్క జ్ఞానులకు మార్గము చూపించినదిగా అక్కడ చూపి ఉన్నట్లుగా మనము చూడగలము ప్రియులారా. అయితే ఆ నక్షత్రమును చూచి వచ్చి శిశువును పూజించినట్లుగా, శిశువు ఎవరు? శిశువు ఈ లోక రక్షకుడుగా, ఈ లోకమును పరిపాలకుడుగా, సర్వ మానవ పాప పరిహారము కొరకు ఉద్భవించిన రక్షకునిగా వారు గుర్తించి వారు ఆ శిశువును చూచారు. ఎందుచేతననగా వారు జ్ఞానులు. ఆ మాటను మనము మర్చిపోకూడదు. జ్ఞానులు కనుకనే వారు నక్షత్రమును చూచి చూడగానే వారు వెనువెంటనే ఇది ఏదో చిత్ర విచిత్రముగా ఉన్నది, ఆ రోజులలో ఉన్నటువంటి పరిస్థితులను పరిస్థితులను బట్టి ఇది ఆకాశమందు జరిగిన వింత గనుక ఇది వారు తెలుసుకొని ఈ ప్రవక్తల ద్వారా ఆ యొక్క హేరోదు మహారాజు పరిపాలించిన దేశంలోనికి వచ్చి కనుకొన్నప్పుడు ఆ శిశువును గూర్చి ఆ నక్షత్రము యొక్క విధానం గూర్చి వారు తెలుసుకున్నప్పుడు మహా సృష్టిని పరిపాలించి ఒక రక్షకుడని వారు అప్పటికే గుర్తించినట్లుగా మనము గుర్తించవచ్చును. అప్పటికి ప్రపంచము గుర్తించలేదు. కానీ శిశువు అయినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని వారు గుర్తించి వారు వచ్చి సాగిలపడి వారు తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. అక్కడ మరియ తల్లి ఉంది. మరియ తల్లిని వారు పూజించినట్లుగా గాని గణపరిచినట్లుగా గాని ఇక్కడ లేఖనములో లేదు ప్రియులారా. నక్షత్రము వారికి దారి చూపించిందని, ఆకాశమందు వింతగా అది కనిపించిందని నక్షత్రమును వారు పూజించలేదు ప్రియులారా. ఆ నక్షత్రము ద్వారా మార్గము కనుగొని ఆ నక్షత్రము ఆగిన స్థలము దగ్గరకు వచ్చినప్పుడు, ఆ ఇంటిలోనికి వెళ్ళినప్పుడు తల్లి అయిన మరియ దగ్గర ఉన్న శిశువును చూచి శిశువుకు సాగిలపడినట్లుగా మనము చూడగలము ప్రియులారా. ఈ శిశువుకు సాగిలపడి వారు బంగారము నర్పించారు. బంగారం అంటే ప్రియులారా భూమండలములో అన్ని లోహముల కంటే విలువైన లోహము బంగారము. బంగారము అనగా నా పరిపూర్ణతకు చిహ్నము. నా లోహములన్నిటికంటే రారాజుగా గుర్తింపు పొందుకుని ఉన్నది. అట్టి విలువైనటువంటి బంగారమును సమర్పించి శిశువు అయినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని అప్పుడే వారు రారాజుగా గుర్తించి రారాజు వంటి లోహము చేత బంగారమును సమర్పించి సాగిలపడినట్లుగా మనము చూడగలము ప్రియులారా. ఇంకను మనము చూస్తే లేఖనాలను బట్టి మనము పరిశీలన చేస్తే ప్రియులారా, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము ఈ విధముగా ఉన్నది. నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశమును, మహాకాశములను, వాటి సైన్యమును, భూమిని, దానిలో ఉండినది అంతటిని, సముద్రములను, వాటిలో ఉండినది అంతటిని సృజించి వాటినన్నిటినీ కాపాడు వాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది.
ప్రియులారా, ఆకాశ సైన్యం అంతా కూడా యెహోవా దేవునికి నమస్కారం చేయుచున్నట్లుగా నెహెమ్యా ప్రవక్త ద్వారా మనము చూడగలం. ఈ లేఖనాలను బట్టి ప్రియులారా, దేవుని యొక్క మాటలు మనకు ఎంత సత్యమైనవో, ఎంత ఆశ్చర్యమును కలిగించు ఆరాధనకు యోగ్యమైన సత్యములను మన కొరకు దేవుడు లిఖించి ఉన్నాడో మనము గమనించవచ్చును. అద్వితీయమైన దేవుడు ఆకాశమును, మహాకాశములను, వాటి సైన్యమును, భూమిని, దానిలో ఉండినదంతటిని, సముద్రములను, వాటిలో ఉండినదంతటిని సృజించి వాటిని అన్నిటినీ కాపాడే దేవుడు ఈ దేవుడని వారు గుర్తించి బంగారమును ఆ శిశువుకు సమర్పించి సాగిలపడినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చును ప్రియులారా. అంతేకాదు బంగారము, సాంబ్రాణి, బోలము కూడా వారు సమర్పించారు. సాంబ్రాణి అనగా యాజకుడు. యాజకత్వమును ప్రియులారా వారు గుర్తించారు అక్కడ. ఆ దేవుణ్ణి ప్రధాన యాజకుడిగా వారు గుర్తించి యాజకత్వమునకు గుర్తుగా సాంబ్రాణిని వారు సమర్పించి ఆ శిశువుకు ధూపముగా వేశారు. ఇదంతా దేవుని యొక్క ప్రణాళికగా మనము గుర్తించవచ్చును. అది మా దేవుని యొక్క కార్యములు మన మనుషులకు కనిపించవు, మనుషులకు అగోచరం. అవన్నీ కన్నులకు కనిపించవు, హృదయమునకు అర్థము కావు. అయితే నక్షత్రమును చూచి వచ్చిన జ్ఞానులైతే ఆ పరిశుద్ధుడైనటువంటి శిశువుగా ఉన్నటువంటి సృష్టికర్త అయిన దేవునిని చూచి సాగిలపడుచు బంగారమును కానుకగా అర్పించి బోలమును సమర్పించి వారి యొక్క భక్తిని, వారి యొక్క కృతజ్ఞతను, లోకరక్షకుడు లోక పాపములను మోసుకొని పోయే ఈ దేవుని యొక్క ప్రతిరూపమని చెప్పి దేవుడే ఉద్భవించి ఉన్నాడని గుర్తించిన జ్ఞానులు సాంబ్రాణి నర్పించి సాగిలపడినట్లుగా మనము చూడవచ్చును ప్రియులారా. ఈ రిఫరెన్స్లు చూపించడానికి సమయం చాలదు కనుక ఇది పూర్తిగా అర్థమైనట్టుగా వివరించాలంటే చాలా చాలా ఒక గంట సేపు వివరించగలిగిన వాక్యాంశమే అయినప్పటికీ నా జ్ఞానమునకు తగినట్లుగా, కానీ కొద్ది సమయములోనే క్లుప్తముగా వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను ప్రియులారా. సాంబ్రాణిని అర్పించి ఆయనే ప్రధాన యాజకునిగా మనము యాకోబు పత్రికలో చూడవచ్చును, ఆయన తిమోతి పత్రికలో చూడవచ్చును. ఆయన ప్రధాన యాజకునిగా గుర్తించి ప్రధాన యాజకుడే మన జీవితాలను బాగు చేయుట కొరకు, దేవునికి మానవులకు మధ్యవర్తిగా ఉండుట కొరకు, యాజకత్వము వహించుట కొరకు ఆయన భూమి మీదకు అవతరించి ఉన్నారని చెప్పి సాంబ్రాణిని ధూపముగా వేసి, సాంబ్రాణిని సమర్పించి వారి యొక్క భక్తి భావమును చాటి వారు ఆ శిశువుకు ఎంత ప్రాధాన్యత, ఎంత విలువ ఇచ్చి ఉన్నారో మనము గ్రహించుట కొరకు అవకాశం ఉన్నది ప్రియులారా. అంతేకాదు మూడవ విషయమును మనము ధ్యానము చేస్తే బోలమును సమర్పించారు. బోలము అనగా వారికి అప్పటికి తెలియదు. మానవ జీవితము పాప పంకిలము. పాప పంకిలమైన జీవితమును పాపము నుండి, శాపము నుండి విడిపించుట కొరకు మానవుల యొక్క పాపమునంతటిని ఆయన భుజస్కంధములపై వేసుకొని ఆయన చేదు అనుభవాన్ని భవిష్యత్తులో అనుభవించవలసి ఉంటుంది అని చెప్పి సూచనగా, చిహ్నముగా బోలమును కూడా సమర్పించి పూజించినట్లుగా మనము చూడగలము. అందుచేతనే వారు జ్ఞానులు. ప్రియులారా, జ్ఞానులు గనుక జ్ఞానయుక్తముగా శిశువు పుట్టిన వెంటనే ఆ మర్మములతో కూడినటువంటి ఆ యొక్క కానుకలు తెచ్చి సమర్పించి వారు సాగిలపడ్డారు. వారు సాగిలపడినది వారి ఉద్దేశములో
ప్రియులారా, శిశువుగా వారు శిశువుగా చూచినప్పటికీ ఆ శిశువులో ఈ ప్రపంచ మానవ పాప ప్రక్షాళన కొరకు వచ్చిన ప్రభువుల ప్రభువు, రాజుల రాజు అని చెప్పి ఆయన మృత్యుంజయుడై భూపతులను పరిపాలించు పరిపాలకుడని, మహారాజని గుర్తిరిగి బంగారమును, సాంబ్రాణిని, బోలమును సమర్పించి ఆ దేవదేవుని శిశువైనటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని ఆరాధించి సాగిలపడి పూజించినట్లుగా మనం చూడగలము ప్రియులారా. నేటి దినములలో అయితే మనము ఆనవాయితీగా లేదా ఆ యొక్క ఈ క్రిస్టమస్ సందర్భాలలో, క్రిస్టమస్ కాలములో నివసించుచున్న మనము కేవలం ఏమిటంటే శిశువుగానే చూచుచు, శిశువునే ఒక బర్త్‌డే బాయ్‌గా ప్రపంచము గుర్తించి అట్టహాసముగా, ఆడంబరాలుగా ఆ యొక్క ఆహ్, గ ఒక ఆచార వ్యవహారముగా ఈ పండగను ఆచరించుచున్నట్లుగా మనము ఆ విధమైనటువంటి కల్చర్‌లోకి వచ్చేసాం ప్రియులారా. అయితే వాస్తవముగా చెప్పవలసిన విషయం ఏమిటంటే, ఆయన ప్రపంచమునకే రక్షకుడుగా అవతరించిన రోజు గనుక మానవులకు ఈ మానవులకు రక్షణను అనుగ్రహించుట కొరకు వచ్చిన దినముగా ఇప్పుడే ఈ జన్మదినమునే గ్రహించవచ్చును. మానవులకు పాప విముక్తి, పాప విమోచన, పాపము నుండి విడుదల, శాపము నుండి విడుదల, మానవునికి తనను తాను రక్షించుకునే అవకాశము లేదు గనుక ఏ మానవునైతే ఆయన సృష్టించారో ప్రియులారా, ఆ మానవుని యొక్క భవిష్యత్తును బాగు చేయుచు రక్షించడానికి, పాపము నుండి శాపము నుండి విడుదల కలిగించడానికి శిశువుగా భూమి మీద అవతరించినట్లుగా ఈ జ్ఞానుల యొక్క కానుకలను బట్టి, జ్ఞానులు పూజించిన విధానమును బట్టి మనకు అవగాహన అవుతుంది ప్రియులారా. దేవుని యొక్క లేఖనములను మనము ధ్యానము చేస్తే ఆ ప్రియులారా, దేవుని యొక్క మాటలు మనకు ఆశ్చర్యము కలిగిస్తాయి. ఆయన మనుషులను మంటిగా చేసి ఉన్నాడు. ఈ మంటి ముద్దను ఆయన స్వరూపములో చేసి ఆయన జీవమును మన నాసికారంధ్రములలో ఊది ప్రతి నిత్యము నీలోను, నాలోను, మనలోను ఆయన ఆత్మ సంచారము చేయుచు ఆయన యొక్క క్రియలను వివరించుట కొరకు ప్రభువుల ప్రభువుగా, రాజుల రాజుగా మన జీవితాలలో అవతరించిన సందర్భము ప్రియులారా. ఆయన మహామహిమాన్వితుడు, మహోన్నతుడు, మహాగణుడైనటువంటి పాపమును పరిహరించుట కొరకు భూమి మీదకు అవతరించినటువంటి పరిశుద్ధుడు. అందుచేతనే ఆయన ఆయన స్వయం శక్తితో తనను తాను రక్షించుకొనుట కొరకు, తనను తాను అర్పించుకొనుట కొరకు, తనను తాను విమోచించుకొనుట కొరకు సమర్థుడు, యోగ్యుడు. అందుచేతనే ప్రియులారా, ప్రకటన గ్రంథములో చూస్తే ఆయన సర్వ భూ ప్రజలకు ఆయన ఆదియు అంతమునై ఉన్నవాడు, అద్వితీయమైన దేవుడు. ఆయన మృత్యుంజయుడై భూపతులను పరిపాలించు పరిపాలకుడని మొట్టమొదటిసారిగానే ఆయన మహారాజు అని బంగారమును వారు సమర్పించినప్పుడే రూఢిగా చెప్పి ఉన్నారు ప్రియులారా. ఇదంతా మర్మముతో కూడినటువంటి అంశములు. జ్ఞానులైతే బంగారమును సమర్పించి పూజించినప్పుడు ఆయన రాజుల రాజు, ప్రభువుల ప్రభువు, ఆరాధ్య దైవము అని చెప్పి వారు చెప్పకనే చెప్పి ప్రపంచమునకు వివరించినట్లుగా మనము గ్రహించవచ్చును ప్రియులారా. అందుచేతనే ఆయన ఆ ఆదిలోనే అంతము నెరిగిన దేవుడు. ఆయనకు తెలుసు మానవ జాతి యావత్తు వారి యొక్క పాపము నుండి, శాపము నుండి విడుదల పొందలేరని తెలిసి
ఆ మానవ రూపములోనే మానవులను అనుభవించే ప్రతి శోధనను, శ్రమను మానవుల పక్షముగా అనుభవించుట కొరకు భూమి మీద తల్లి తల్లి అయిన మరియ గర్భమున ఉద్భవించినట్లుగా మనము చూడవచ్చును. కానీ చాలా మంది అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారముగా మనము పూర్తిగా గమనించవచ్చును ప్రియులారా, వారు తల్లి అయిన మరియను గమనించలేదు. తల్లి అయిన మరియను పూజించలేదు. తల్లి అయిన మరియను ఆరాధించలేదు. శిశువును చూచి శిశువుకు సాగిలపడ్డారు. శిశువుకు సాగిలపడడం అంటే ప్రియులారా మనము గమనించవచ్చును. కానీ లోకం ఏం చేస్తున్నదనంటే మరియమ్మను పూజిస్తూ ఉన్నారు. ప్రియులారా ఒక ఉదాహరణ. హ్మ్. ఏ ఒక్కరైనను నా తల్లిదండ్రులకు ఒక బిడ్డ జన్మించి ప్రయోజకుడయి వైద్య వృత్తిలో ఒక ఉన్నతమైన స్థానములో ఉండే మానవులకు హృద్రోగము లేక హార్ట్ సర్జరీ కార్డియాలజిస్ట్ గానో లేదా స్త్రీలకైతే మా గైనకాలజిస్ట్ గానో ఉండి వారికి శస్త్రచికిత్స చేసి ఉపశమనము కలిగించుట కొరకు భూమి మీద వాళ్ళు వృత్తులను ఆహ్, నేర్చుకొనుచు వారి వృత్తి ధర్మమును చేస్తారు. అయితే డైరెక్ట్‌గా వెళ్ళి ఆహ్, వారిని కనిన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి వారి యొక్క బాధను వివరించలేరు. వారి యొక్క బాధను నివారించమని అడగలేరు. ఎవరి దగ్గరికి వెళ్తారండి? ఎవరైతే ఆ కార్యము చేయగలరో, ఎవరైతే ఆ కార్యమును శస్త్రచికిత్స చేయగలరో వారి దగ్గరికి డైరెక్ట్‌గా వెళ్తారు. అలాగనే ఇక్కడ కూడా ప్రియులారా వారు ప్రభువైన యేసుక్రీస్తుకు తల్లి గాని మరియమ్మను వారు అక్కడ పూజించినట్లుగా కనబడలేదు. మరియమ్మ గర్భమున పుట్టిన శిశువు యొక్క గొప్పతనమును, ఆయన యొక్క హ్మ్, రక్షణ ప్రణాళికను, ఆయన భూమి మీద ఉద్భవించినటువంటి ఆవశ్యకతను, ప్రజలను పరిపాలించు పరిపాలకుడని, మహారాజని, రక్షకుడని, విమోచకుడని, నిరంతరము జీవించు పావనుడని జ్ఞానులు గుర్తిరిగి ఆ శిశువు ఎదుట సాగిలపడినట్లుగా మనం చూడవచ్చును ప్రియులారా. శిశువును చూచి సాగిలపడిన జ్ఞానులు వారు అనేక రకములుగా లోకమునకు సందేశమును వారు ఇచ్చినట్లుగా మనము చూడవచ్చును. వారిచ్చిన సందేశము లోకమునకు ఏమిటయ్యానంటే వాళ్ళు క్లియర్‌గా అక్కడ కనిపిస్తా ఉంది. శిశువునే చూచి సాగిలపడ్డారు. శిశువుకు సాగిలపడడం అనంటే ఆ శిశువును రక్షకుడిగా, విమోచకుడిగా, ప్రభువుల ప్రభువుగా, రాజుల రాజుగా, సర్వయుగములలో రారాజుగా అప్పుడే జ్ఞానులు గుర్తించారు ప్రియులారా. మానవ మాతృలు చెప్పినట్లుగా ఎక్కడా లేదు. మానవ మాతృలు వచ్చి ఆ విధముగా వివరించినట్లుగా లేదు ప్రియులారా. లేఖనములను ధ్యానము చేస్తే జ్ఞానులు అని ఉన్నది. జ్ఞానులు నక్షత్రమును ఆధారముగా చేసుకొని వచ్చి ఆ దేవాదేవునికి సాగిలపడినట్లుగా, పూజించినట్లుగా, ఆరాధించినట్లుగా మనము లేఖనము ద్వారా చూడవచ్చును ప్రియులారా. దేవుని యొక్క శక్తిని వారు ప్రపంచమునకు చాటి చెప్పారు. అందుచేతనే నేటి దినమందు మనము ధ్యానము చేయగలుగుచున్నాము. ఈ మట్టి స్వరూపము అయినటువంటి మానవుని యొక్క జీవితమే చేదు. ఈ చేదును ప్రభువుల ప్రభువు అనుభవించుట కొరకు ఆయన భుజస్కంధములపై వేసుకొని మానవుల యొక్క చేదును ఆయనే చేదుగా స్వీకరించి మానవులకు విముక్తి, రక్షణ అనే భాగ్యమును అనుగ్రహించుట కొరకు బోలమును అక్కడ మనము సాదృశ్యముగా కూడా చూడవచ్చును ప్రియులారా. ఇది మూడవది. మనము ఇందాకనే మనము ఒకసారి చెప్పుకోగలిగాము. మరలా ఆ సాంబ్రాణిననగా మానవునికి దేవునికి మధ్యవర్తిగా
ప్రభువుల ప్రభువు భూమి మీద అవతరించినట్లుగా సాంబ్రాణిని అర్పించి వారు రుజువుపరిచారు. ఆయన పుట్టిన శిశువు మన రక్షణ కొరకు తండ్రి అయిన దేవునికి మనకు మధ్యవర్తిగా ఆయన అవతరించినాడు. యాజకునిగా అవతరించినాడు. మన కొరకు విజ్ఞాపనము చేయుట కొరకు, మన కొరకు ప్రార్థన చేయుట కొరకు, మన రక్షణ, మన యొక్క శాపమును, పాపమును, మన యొక్క సమస్త పాపములను భరించుట కొరకు ఆయన దేవునికి మనకు మధ్య అనుసంధానకర్తగా అవతరించి ఉన్నాడు ప్రియులారా. అందుచేతనే సాంబ్రాణితో సాంబ్రాణి సమర్పించి దేవాదేవుని ఘనపరిచినట్లుగా ఆ శిశువుకు సాగిలపడ్డారు ప్రియులారా. సాగిలపడుట అనగా వారు సమస్తము ప్రభువా నీవే ఈ ప్రపంచమునకు పోషకుడవు, పరిపాలకుడవు, రక్షకుడవు, విమోచకుడు అని చెప్పి వారిని వారు తగ్గించుకొని పూర్తిగా సాష్టాంగపడి సాగిలపడ్డారు. సాష్టాంగపడడమే సాగిలపడుట. సాగిలపడి పూజించిన విధానము లేఖనాలలో మనము చూస్తే ప్రియులారా, ఆకాశములో కనిపించిన చిహ్నములను నేటి దినమందు అనేక మంది పూజిస్తా ఉన్నారు. వాటి వలన రక్షణ కలుగదు, వాటి వలన విడుదల కలుగదు, వాటి వలన మనుషులకు ముక్తి మోక్షము కలుగదు. అందుచేతనే వాటిని అవి అనుసరించి కాంతినిచ్చుచున్నవే గాని మనం చూడవచ్చును. ఆకాశములో ఉన్న నక్షత్రములన్నయు వాటి మాటలు దేవుని మాటలకు కట్టుబడి ఉన్నవి. మా ఆయన కీర్తనలలో మనం చూస్తే ప్రియులారా, ఈయనను జ్ఞానులు ఇంకొక విధముగా కూడా గుర్తించారు. మన ప్రభువుల ప్రభు, రాజుల రాజు శిశువుగా ఉన్న ఆయనను చూచి సాగిలపడిన జ్ఞానులు ఇంకొక మాటను కూడా మనము వారి ద్వారా నేర్చుకొనవచ్చును. ప్రియులారా, కీర్తనల భాగములో చూస్తే గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనడి, మహిమగల ఈ రాజు ప్రవేశించినట్లు. అనగా మహిమగల రాజు భూమి మీద అవతరించి ఉన్నాడని ఆయన ఆ బంగారమును ఆయనకు బంగారముతో సమర్పించి పూజించినప్పుడు ఆయన మహిమగల రాజు అని వివరించి మనకు ప్రపంచమునకు చాటి చెప్పి ఉన్నారు ప్రియులారా. నేటి దినములలో ప్రపంచమునకు ఈ రాజును, ఈ యాజకుడైన మధ్యవర్తిగా ఉన్న క్రీస్తులు వారిని మానవ పాప పరిహారము కొరకు మానవుల యొక్క సమస్తమైనటువంటి పాపమును, శాపమును, చేదైనటువంటి జీవితములను భరించుట కొరకు అవతరించిన అవతార పురుషుడు, రక్షకుడు, విమోచకుడు, సజీవుడు అని చెప్పి జ్ఞానులు శిశువును చూచి ప్రపంచమునకు చాటి చెప్పుట కొరకు జ్ఞానులు అర్పించినటువంటి అర్పణల ద్వారా మనము గ్రహించవచ్చును ప్రియులారా. ఆయన శిశువు అంటే ఎవరనగా దైవత్వము కలిగిన పరిపూర్ణుడు, పరిపూర్ణత కలిగిన ఆధ్యాత్మిక శక్తి కలిగిన దేవుడు. దైవత్వముతో ఆయన మానవులను పరిరక్షించుట కొరకు, మానవుల కొరకు పరిపూర్ణమైనటువంటి దైవత్వము పొందిన దైవాంశ సంభూతుడిగా భూమి మీద అవతరించినట్లుగా జ్ఞానులు సమర్పించిన కానుకల ద్వారా తెలియచున్నది ప్రియులారా. జ్ఞానులు తెలియచేసిన విధానమును బట్టి ప్రపంచము గుర్తించి ఉన్నది. ప్రపంచములో ఉన్నటువంటి సర్వ మానవాళి ఎవరైతే ప్రభువుల ప్రభువును, రాజుల రాజును తమ రక్షకునిగా తమ జీవితాలను ప్రక్షాళన చేయుట కొరకు వచ్చిన దేవదేవుడిని ఎవరైతే గుర్తిస్తారో వారందరూ చేయవలసినది ఏమిటంటే మనుషులను కాదు, లేక ఆ తల్లిని కాదు, తల్లిని గౌరవించాల్సిందే, గణపరచాల్సిందే. అది తప్పనిసరి అయినటువంటి విద్యుక్త ధర్మం. మానవాళికి సకల మానవాళికి కూడా తల్లిని గౌరవించాల్సిన బాధ్యత ఉన్నది. అయితే పూజించినట్లుగా ఇక్కడ లేదు. ఆ తల్లి గర్భమున పుట్టిన కుమారుడే
ఆ బిడ్డే శిశువుగా ప్రపంచమునకు ఇక ఆ ప్రపంచమును రక్షించుట కొరకు అవతరించినటువంటి బాలుడుగా మనము చూచి, ఆ శిశువుపై ఉన్నటువంటి రాజ్యభారము, నా యొక్క శిశువుపై ఉన్నటువంటి ఈ ప్రపంచ రక్షణ బాధ్యత, రక్షణ భారము జ్ఞానులు గుర్తించారు ప్రియులారా. జ్ఞానులు గుర్తించినందువలననే జ్ఞానులు వచ్చి నక్షత్రమును ఆధారముగా చేసుకుని వచ్చి శిశువుకు సాగిలపడినట్లుగా మనం చూడవచ్చును. మహిమ గల ఈ రాజు మహిమతో భూమి మీదకు అవతరించి మహిమ గల శరీరముతో ఆయన పునరుత్థాన శక్తి స్వరూపుడై నేటి దినమందు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆత్మ సంచారము చేయుచు మనందరిను ఆదరించుట కొరకు ఆదరణకర్తగా, ఉత్తరవాదిగా, విమోచకుడిగా తండ్రి కుడి పార్శ్వము చెంత ఉన్నాడు ప్రియులారా. ఇట్టి రక్షకుడైనటువంటి ప్రభువైన యేసు క్రీస్తు వారు నీ కొరకు, నా కొరకు, మన కొరకు ప్రియులారా మనందరినీ ఆయన ముందుగానే ఎరుగును. ప్రియులారా ప్రతి ఒక్కరిని ఆయన గుర్తెరిగిన దేవుడు, మనలను ఎరిగిన దేవుడు. ప్రియులారా నేటి దినమందు ఈ విధముగా మనము ఆయన మాటలు వినగలమని, ఆయన మాటలు వినుచు ఆయనను ఆరాధించగలమని, ఆయన యొక్క సొత్తైన ప్రజగా భూమి మీద నివసించగలమని, జీవించగలమని ఆయనకు తెలుసు. అందుచేతనే ఆయన మనందరిలో ఉన్నాడు ప్రియులారా. మనందరిను ఆయన స్వజనాంగముగా చేసుకుని ఉన్నాడు. మనలను ఆయన సొత్తైన ప్రజగా చేసుకుని మనలను పరిపాలించుట కొరకు పరిపాలకుడుగా ప్రియులారా నేను వచ్చి పరిపాలకుడను, నేను వచ్చి రక్షకుడునని ఆయన చెప్పలేదు. ఆయన చేతల ద్వారా, ఆయన క్రియల ద్వారా, ఆయన రక్షణ ప్రణాళిక ద్వారా మానవులను ఆకర్షించుకొని మానవులను అందరినీ ఆయన వైపు త్రిప్పుకొని ప్రపంచమును శాసించుట కొరకు పరమ పావనుడిగా మానవులందరినీ ఆయన సొత్తైన ప్రజగా చేసుకుని ఉన్నాడు. ఇది దేవుని సంకల్పము, దేవుని యొక్క పరమార్థము, దేవుని యొక్క ప్రణాళిక ప్రియులారా. దేవుడు మానవులను రక్షించుట కొరకు ఆయనే ఆత్మ ఆత్మ రూపములో పరిశుద్ధాత్ముడై ఆలోచన చేసి మానవులను రక్షించుట కొరకు మానవ అవతారిగా వచ్చి మానవులు అనుభవించుచున్న శ్రమను, శోధనను, బాధను, అవమానమును, ఇరుకులను, ఇబ్బందులను, ప్రతి విధమైనటువంటి కీడులను అనుభవించుట కొరకు మానవులకు జయమునిచ్చుట కొరకు ఆయన అనుభవించి జయము పొంది ఆ జయమును నేటి దినమందు మనం అనుభవించినట్లుగా మన కొరకు శిశువుగా ఉద్భవించిన ఆ లోక రక్షకుడినైనటువంటి ప్రభువైన యేసు క్రీస్తు వారిని అనాది కాలములోనే జ్ఞానులు శిశువుకు సాగిలపడ్డారు. నేడు మనం ఏమి చేస్తున్నాం? మనము సాగిలపడుచున్నామా? స్తుతించుచున్నామా? ధ్యానించుచున్నామా? ఆరాధించుచున్నామా? ప్రార్థించుచున్నామా? జ్ఞానులు చేసిన కార్యముల ద్వారా ప్రపంచమునకు తెలిసినట్లుగా ఆ లోక రక్షకుని గూర్చి మనము ప్రకటన చేయగలుగుచున్నామా? మనము ప్రపంచములో సాటి వారికి, తోటి వారికి, మేటి వారికి, మన ఈడు వారికి, మన సహచరులకు, సమాజంలోని వారికి ఆయన యొక్క రక్షణ ప్రణాళికను, ఆయన ఉద్భవించిన మర్మమును, రహస్యమును వివరించగలుగుచున్నామా? ప్రియులారా ఆలోచన చేద్దాము. ఎందుచేతనంటే ఈ అనేక మంది ఇక్కడ ఈ మర్మములను చూస్తే ప్రియులారా నక్షత్రములను పూజించే వాళ్ళు ఉన్నారు, సూర్య చంద్రులను పూజించే వాళ్ళు ఉన్నారు. వాటిని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడున్నాడు. ఆ దేవుడే శిశువుగా అవతరించాడు. అందుచేత ఆ శిశువునే పూజిస్తున్నా
మనం ఆరాధించే దేవుడు, నేను ప్రకటించే ఈ శిశువు అయినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అందరికీ ప్రభు. ఈయన అందరినీ ఏలినవాడు, ప్రపంచమునకు పరిపాలకుడు, అందరికీ ప్రభువు గనుక అందరినీ ఏలుచున్న ప్రభువైనటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు శిశువుగా అవతరించిన ఈ సందర్భాలలో మనందరము కూడా అట్టి విధముగా ఆయనను మహారాజుగా, మధ్యవర్తిగా, యాజకునిగా, మన రక్షకునిగా స్వీకరించి ఆయనను పూజించుట కొరకు సాగిలపడదాం ప్రియులారా. ఈ నా మాటలలో దోషమున్న ఎడల దేవుడు నన్ను క్షమించి సరి చేయనుగాక. ఈ మాటలలో దోషమున్న ఎడల మీరందరూ నన్ను ప్రేమతో క్షమించి నన్ను నాకు అవకాశం ఇచ్చినటువంటి యేసు వైపు చూచే అధినేతలకు మా కుటుంబము తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేయచ్చు. ఈ సమయమును అవకాశం ఇచ్చినందుకు వందనములు చెప్పుచున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అమ్మా. ఆమేన్ ఆమేన్. చక్కని శ్రేష్టమైనటువంటి వార్త సందేశాన్ని అందజేసిన పైదయ్య గారికి దేవుని నామంలో వందనాలండి. మనం ఇప్పుడు ముగింపు ప్రార్థన చేసుకున్నాము. సుదర్శన్ గారు, మీరు ప్రార్థన చేయగలుగుతారా అండి? చేస్తామండి. చేయండి. తర్వాత